జేబీఎంలో ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ జంగల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నందు బుడగ జంగల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించడానికి దాదాపు 5 మంది ముఖ్యమంత్రి వర్యులను కలిసినా కూడా వాళ్ళ పాలన వ్యవస్థల్లోనూ నేటి వరకు కూడా న్యాయం చేయలేకపోవడం అనేది చాలా బాధాకరమైనది. ఈ సమస్య కావడం లేదు. కాబట్టి కొన్ని ఉదాహరణలు మీ ముందర ఉంచుతున్నాను. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు 8/7/2014 హైదరాబాద్ నందు, 4/11/2014 కర్నూలు, 24/7/2014 హైదరాబాదు, 8/1/2016 కర్నూలు, 18/8/2015 నందికొట్కూరు, 9/9/2017 నందికొట్కూరు, 9/3/2016 కర్నూలు, 6/11/2016 కర్నూలు, 1/10/2024 పత్తికొండ, 7/4/2025 కర్నూలు, 6/2/2026 కలుగోట్ల ఎమ్మునూరు మండలం, 23/2025 అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా క్యాబినెట్ నెంబర్ 153/2019లో కూడా తీర్మానం చేసి 13/2/2019 కేంద్రానికి పంపడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2/2/2011 కలిసాం. 17/10/2012, 23/10/2012 కూడా అప్పుడున్న గవర్నమెంట్ కూడా లేఖ రాయడం జరిగింది. 3/2/2012, 7/8/2008, 25/11/2010, 21/3/2014 మినీ మహానాడు నందు కూడా మినీ మహానాడు 23/5/2016, 21/5/2018. అదే పనిగా క్రీస్టియస్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నప్పుడు కూడా 10/8/2008, 18/8/2009. అదేవిధంగా క్రీస్టియస్లు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 10/8/2010, 13/5/2010. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6/9/2012 కర్నూలు, 11/5/2013 కర్నూలు, 27/9/2011 కర్నూలు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18/2/2020 మళ్ళా కర్నూలు, 24/7/2023 కర్నూలు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు 3/8/2011, 24/5/2016. అదేవిధంగా 3/9/2020 సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా మనకు సర్టిఫికేట్లు ఇది సంక్షేమ పథకాల ఆమోదం ఇచ్చాడు. 4/9/2021 జీవో జారీ చేశాడు. ఆయన ఆయంలోనే 276/2023లో క్యాబినెట్లో తీర్మానం చేసి 6/10/2020 సెంట్రల్కి పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షంలో కూడా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి వాళ్ళు సబ్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు దామోదరం రాజనరసింహ గారు 9/7/2012 హైదరాబాదు, 13/8/2012, 23/7/2011 కర్నూలు నందు కూడా వారి ద్వారా కూడా పంపించడం జరిగింది. డిప్యూటీ సీఎం గౌరవ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత గారి ఆధ్వర్యంలో కూడా 29/3/2025 కర్నూలు, 23/2025 అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2018లో విజయవాడనైతేనేమి, అదేవిధంగా హైదరాబాద్ అయితేనేమి, కర్నూలు అయితేనేమి ఆయన వాయిస్ బుడగ జంగలకు ఏ సర్టిఫికేట్ ఇవ్వకుండా అన్యాయం జరుగుతుందని కూడా వాయిస్ ఇవ్వడం జరిగింది. బీజేపీ కూడా కిషన్ రెడ్డి గారు 28/8/2008 లెటర్ పంపడం జరిగింది. 23/2015 డాక్టర్ కంబపాటి హరిబాబు గారు లెటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా దారా సాంబయ్య గారు బీజేపీ స్టేట్ ఎస్సీ మోర్చ్ ప్రెసిడెంట్, పివిఎన్ మాధవ్ గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు 29/7/2025 కర్నూలు, 31/8/2025 విజయవాడ. గవర్నర్ గారు కూడా వినియోగించుకోవడం జరిగింది. 25/4/2015 రాష్ట్రపతి గారు కూడా వినియోగించుకోవడం జరిగింది. 27/7/2016 వారు కూడా లేఖలు రాసి గవర్నమెంట్ న్యాయం చేయాలని కూడా రాశారు. గవర్నర్ గారు అయితే రాష్ట్రపతి గారు అయితే ఓఆర్జీ నందు కూడా ఇప్పుడు పెండింగ్ ఉండే విషయాలు కూడా అక్కడ కూడా మనం ఇచ్చాము, టచ్ చేశాం. 14/5/2025, 27/10/2025. అదేవిధంగా శాసనసభ కమిటీ అనేది ఒకటి వచ్చింది. ఆ శాసన కమిటీలో కూడా శాసనసభలో జరిగే వల్ల న్యాయం జరగాలని చెప్పినప్పుడు కూడా 14/6/2016లో కూడా వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు న్యాయం చేస్తామని కూడా చెప్పారు, న్యాయం చేయలేదు. అదేవిధంగా సిపిఐ కె రామకృష్ణ గారు 6/11/2016లో కర్నూలు లెటర్ పెట్టడం జరిగింది. సిపిఎం గపూర్ గారు ద్వారా కూడా 10/8/2008 లెటర్ పెట్టడం జరిగింది. లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు 6/10/2010 రాష్ట్ర విభజన కమిటీ శ్రీ శివరామకృష్ణన్
వారికి కూడా 7/9/2014 ఇచ్చారు. రాష్ట్రాలేమో విభజన చేస్తున్నారు, హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రాని. మరి ఈరోజు మాకు కూడా తెలంగాణ రాయలసీమలో ఉన్న వాళ్ళకు, ఆంధ్రలో ఉన్న వాళ్ళకు మాకు బుడగ జంగల్ సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా మీ యొక్క ప్రతిపాదన ఉండాలని కూడా రాష్ట్ర విభజన కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గురించి కూడా ఒక కమిటీ వేసినప్పుడు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా 2/1/2025, 27/1/2025, 16/12/2025 అంటే రాష్ట్ర కమిటీలు అయితేనేమి, ఎస్సీ వర్గీకరణ కమిటీలకు అయితేనేమి, అదేవిధంగా నేషనల్ కమిషన్లకు అయితేనేమి, అన్ని పార్టీల అధినేతలకు అయితేనేమి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు అయితేనేమి, అన్ని పార్టీలకు ఇచ్చినా కూడా ప్రభుత్వాలు 5 మంది ముఖ్యమంత్రులు మారారు. అదేవిధంగా ఎంతోమంది నేషనల్, సెంట్రల్ మినిస్టర్లని అందరినీ కలిసినా కూడా ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేకనే స్థితిలో రిజర్వేషన్ బుడగ జంగాలకు ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వాలు, పాలకులు ఉంటున్నాయంటే ఏ విధంగా ఆలోచించుకోవాలి.